ఇప్పుడు ఇది రోడ్డు మీద డౌన్ ఉంది కదండి ఇది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించిన ముందు నీరు ఇక్కడే నిలబడిపోయేదా? చాలా ఇబ్బంది పడేవాళ్ళు మనకి వరకు. ఓకేనా. గ్రౌండ్ వచ్చిన తర్వాత అండి మా శ్రీనివాస్ గారు పుణ్యం అంట. ఇవాళ మాకు సుఖం అంటే గంట ఎంత సుఖం కాదు చెప్పాలంటే. అంటే వర్షం వస్తే ఒక గంట పాటు ఉంటాయండి నీళ్లు. ఇంకా అంటే బయట ఓడిపోయి ఉన్న ఫ్లోటింగ్ తగ్గిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ వెళ్ళిపోతాయి నీళ్ళు. చేసిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఓకే అండి. అంటే ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ ఇది ఇక్కడ చూడొచ్చు రోడ్డు అది ఈ ఇంటికి రోడ్డుకి ఇంచుమించు ఒక 2 అడుగులు డౌన్ లో ఉంది ఇల్లు. అవునండి. ఎప్పటిదో పూర్వం ఇల్లు అనమాట ఇది. 2 అడుగులు డౌన్ లో ఉంది. అంటే వర్షాకాలంలో నీరు ఎప్పుడు కూడా ఇంచుమించు 1 అడుగు లోతు ఎప్పుడు ఉండేది, నీరు వెళ్ళేది కాదు. ఆ నీటిలోనే ఇబ్బందులు పడేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిన తర్వాత ఇప్పుడు వర్షాకాలంలో కూడా వీళ్ళ ఇంట్లో ఎక్కడ చుక్క నీరు లేదు ఒకట్లో. అంటే వర్షాకాలంలో కూడా నీరు పోయే విధంగా ఈ మెష్ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోతులో ఉండడం వల్ల ఈ నీరు కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అంటే దీనివల్ల ఎంత ఉపయోగం ఈ లోతు ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది దీనివల్ల. ఓకే అమ్మా. మా రాజారు మాకు ఓకే అమ్మా. సరే వెళ్ళొస్తానమ్మా. దోమలు అవి ఉండట్లేదు కదండి. అవును నీళ్లుండు ఉన్న దాంట్లో మేము ఉన్న దాంట్లో కొంచెం శుభ్రం చేసుకున్నాం ఎప్పటికప్పుడు. దాని కారణంగా దోమలు కూడా అసలు ఉండలేదండి. ఇది వరకు దోమలు ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. రాజుగారు పొందేవాడు మాకు చాలా. వెళ్ళొస్తాను బాబాయ్ అమ్మా.